సహ సమర్పిస్తున్న వారు శ్రీ హోమ్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం. అమ్మంటే మెరిసే మేఘం కురిసేవానా, నాన్నంటే నీలాకాశం తల వంచేనా. నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మారో ప్రాణం, నువ్వే మా తారాదీపం పూజా పుష్పం. ఓ అమ్మంటే మెరిసే మేఘం కురిసేవానా, నాన్నంటే నీలాకాశం తల వంచేనా. ఓ అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా. మీ హృదయాలకి గంధపు పూత, కలకండ పాటల మేత, సకలాంధ్రజన వినుత విజేతకి ఇదే స్వాగతం. ఇది విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో టాప్ 7 ఎపిసోడ్. మరి వాళ్ళ ఈ ఎపిసోడ్ థీమ్ ఏంటో చెప్తాను. మానవ సంబంధాల్లో సర్వోత్కృష్టమైన బంధం అమ్మతోడిదే. మనిషిలోని మంచి అంతా ఆ అమ్మ ఒడిదే. ఎవరెంత ఎదిగినా ఆ చలువ అమ్మబడిదే. అందుకే ఇవాళ ఈ ఎపిసోడ్ అంకితం అమ్మ గుడికే. అర్థమైంది కదండి? ఇవాళ ఈ ఎపిసోడ్ థీమ్ అమ్మ. మరి లెట్స్ వెల్కమ్ ది టీమ్స్ వన్స్ అగైన్. The Nellore team with Anuj as their mentor. Vizag team with Malavika. Hyderabad team with one solo competitor and one big mentor, Deepu. Last but not the least, United Swarams of Andhra. Ma Vijetalo o chinna USA. Bhargavi Pillai's team, USA. మరి వాళ్ళ ఈ ఎపిసోడ్లో కాంపిటీషన్ కోసం టీమ్స్ రెడీ. మరి మనం కాంపిటీషన్లోకి వెళ్లే ముందు సదా నాద ధ్యాన యోగి, సర్వదా స్వాదురాగా స్వాద భోగి, శతధా జనరంజకంగా మోగే సారంగి కీరవాణి గారిని సవినయంగా మరొకసారి ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ సార్. ఈ ఎపిసోడ్లో ఈ థీమ్లో మొట్టమొదటిగా వస్తున్న పార్టిసిపెంట్ from USA, United Swarams of Andhra, Mahati. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమ
మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి వండర్ఫుల్ స్టార్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ తెలుసా ఇది మహతి నీకు ఇష్టం ఈ పాట చాలా ఇష్టం కదా సార్ ఇంకా మార్కులు వేయలేదు వేస్తున్నారా వేయబోతున్నారా తర్వాత తెలుసుకుందాం సరే నీకు పాట పాడింది నీకు అర్థం తెలుసా అమ్మ పాట కదా అని చెప్పి అమ్మ గురించా మీ అమ్మ గురించి నీ ఫీలింగ్ ఏమిటి పాటలో ఉన్నదంతా ఉందా నీకు నీ పర్ఫార్మెన్స్కి కీరవాణి గారు ఏం మార్కులు ఇస్తారో చూద్దాం సరే ఏం మహతి స్కూలు రీఓపెన్ చేస్తారా సంక్రాంతి సెలవులు అయిపోయినాయా అయిపోయాయి మరి మీ అమ్మగారు స్వీట్స్ ఏం చేశారు నీకు సంక్రాంతికి చక్కెర పొంగల్ చేశారు ఓహో అందుకనే నువ్వు మహా తీయగా పాడావు మహతి వయ్యుండి కూడా థ్యాంక్ యూ పాడుతుంటే ఎంజాయ్ చేస్తూ నేను మార్క్స్ ఇవ్వలేదు ఇప్పుడే ఇస్తా అయితే మంచి సైన్ భయపడాల్సిన అవసరం లేదు లయ 10 గాత్ర శుద్ధి ఒక 5 ఉచ్చారణ ఎవరు మీ గురువు ఎవరు భార్గవి మీరు వాచింగ్ ఉచ్చారణ ఒక 5 శృతి 5 భావం 4 ఫైన్ థ్యాంక్ యూ సార్ టోటల్ 29 is a good start. What do you think, Bhargavi? I feel it's a good start. I agree with the marks. Okay na? All the best to you. Mahati tarvata ee theme lo next ostunna participant Anugya. అమ్మా అమ్మా నీ పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు ఏ తల్లి కన్న బాబువో నా కాళ్ళకు బంధవు అయినావు అమ్మా అమ్మా
వెల్ డన్, వెల్ డన్. ఏంటమ్మా అనూహ్య, అమ్మ థీమ్ అంటే నువ్వు రివర్స్ గేర్లోకి వెళ్ళి నువ్వే అమ్మలాగా అయిపోయి చాలా జీవించేసి క్యారెక్టర్లో బాబుని కూడా తెచ్చేసుకున్నావు స్పేర్గా. ఏం వాళ్ళక ఈ రివర్స్ స్ట్రాటజీ ఏంటి? రివర్స్ స్ట్రాటజీ ఏం లేదు, స్ట్రైట్ స్ట్రాటజీ. అవునా? ఓకే. మరి నీకు ఈ పర్ఫార్మెన్స్కి కీరవాణి గారు ఇచ్చిన మార్కులు అవి, వాటి గురించి ఆయన చెప్తారు. అనూహ్య కదా కారుణ్య, అందుకని అనూహ్యమైన పనులు చేస్తూ ఉంటారు. నిజంగానండి. ప్రతిసారి ఏదో ఒక విచిత్రంగా. ఎన్ని రోజు ఇది ఈ పాట? విచిత్ర బంధం. విచిత్ర బంధం. బంధం. ఈ రాగం ఏంటి? రాగం తెలుసా? కళ్యాణి రాగం. నాకు చాలా ఇష్టమైన రాగం. ఈ పాట కూడా చాలా ఇష్టమైన పాట. చక్కటి పాట సెలెక్ట్ చేసుకున్నావు. మరేంటి అయితే లైన్ వేరేలా పాట ఉండాల్సింది. నువ్వు ఏంటి చెప్పనా? ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు, ఏ షాపులో కొన్న బాబువో. బిగ్ బజార్ అండి. బిగ్ బజార్. బిగ్ బజార్లోనా? నీకే తెలుసు అయితే. ఏ తల్లి కన్న బాబో నీకే తెలుసు. ఓకే, వెరీ గుడ్. బస్టిల్ భావనలో నీకు 6 మార్కులు వచ్చాయి. లాక్ చేస్తున్నాను మార్క్స్ మరి. యా ష్యూర్ సార్. 35. 35. సరే, ఇప్పుడు అనూహ్య, నువ్వు ఇంత ఫీలింగ్తో భావంతో పాడడానికి వెనకాల కారణం ఉండాలి కదా. నీకు మీ అమ్మకి మంచి అనుబంధం ఉండాలి. అండ్ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఆడియన్స్ కూడా చూశారు. అండ్ మేము అందరం కూడా మీ అమ్మ కోసం ప్రే చేసాం. ఆవిడ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాం మా అందరికి. బాగానే ఉందా? షీఈస్ డూయింగ్ వెల్. ఆవిడ ఇంకా చక్కగా స్వస్థత చేకూరాలని ఆవిడకి మేము అందరం ప్రే చేస్తాం. నువ్వు హ్యాపీగా ఉండు. ఆల్ ది బెస్ట్ యూ. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూసే ముందు తలొగ్గాల్సి వస్తుందండి మరి కొంచెం. ఎందుకంటే బ్రేక్ ది జాగా. టేక్ అ బ్రేక్. అమ్మ చూడాలి అన్నావు, ఒక్కసారి కూడా అమ్మ పాడాలి అనవే. పాడు. అమ్మ పాడాలి. తర్వాత From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర కోటలో మళ్ళీ పాటలు రేపాగా. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మౌనిక. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా
6 మార్కులు కనిపించేస్తున్నాయి అప్పుడే. జిగ్ 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 జిగేల్మని. మరి మిగతా విషయాలు అమ్మ చూడాలి అన్నావు, ఒక్కసారి కూడా అమ్మ పాడాలి అనవే. ఒకసారి పాడు. అమ్మ పాడాలి. తర్వాత పాటలో మార్కులు రావాలి. వచ్చినాయిగా. చక్కటి చిన్న పిల్ల ఎడారిలో తప్పిపోతే ఎవరికన్నా బాధ కలుగుతుంది, కన్నీళ్ళు వస్తాయి. అయితే ఫస్ట్ 2 లైన్స్ మరీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. నువ్వు మామూలుగా పాడితేనే చక్కగా ఉంటుందమ్మా. మామూలుగా పాడు. అలా నొక్కకుండా చూడాలి, నొక్కకుండా మామూలుగా పాడు. అమ్మ చూడాలి, పాడు. నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి. ఇట్లా ఎందుకు పాడలేదు? ఎక్స్ట్రాగా ఎఫెక్ట్ కావాలని ఎందుకు పెట్టావు? నువ్వు మామూలు చక్కగా ఉన్నావు, చిన్నపిల్లవు. నువ్వు మామూలుగా పాడితేనే అపీలింగ్గా ఉంటుంది. ఓకే, నువ్వే చిన్నపిల్లవి. నువ్వు చిన్నపిల్ల ఎందుకు ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకా చిన్నపిల్ల అయిపోవద్దు. ఓకే, హాయిగా ఉంది పాట. ఓకే, మంచి మార్కులు వచ్చినాయి. లాక్ చేస్తాను. 34. ఓకేనా? 34. ఆల్ ది బెస్ట్ యూ. మౌనిక తర్వాత నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ హర్ష. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నువ్వు మళ్ళీ టాప్ 7లో చేరావు కదా. మార్క్స్ ఇచ్చేశారు, వాటి గురించి తెలుసుకుందాం. I feel he could have done little better, especially when he the higher pitch, he could have opened his voice, but I feel he was trying to control his voice there. But I'm okay with the marks, but I just feel Shruti, if he can just హర్ష, హై పిచ్లో ఎవరికైనా క్లారిటీ తగ్గుతుందమ్మా పాడేటప్పుడు. బట్ నువ్వు లోలో పాడినప్పుడు కూడా కొంచెం ఉచ్చారణ క్లియర్గా ఉండాల్సింది. కొంచెం వర్డ్స్ ఏం పాడుతున్నావు అన్నది తెలియట్లేదు. ఉచ్చారణ సైడ్ నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదివరకు అంతా నువ్వు మంచి క్లాసికల్ సాంగ్స్ పాడినట్టున్నావు కదా, ఉచ్చారణలో కొంచెం చూసుకోమా. టోన్ మారే ఏజ్ కాబట్టి నీది. ఎన్నేళ్ళు నీకు? 12. సో ఇది కరెక్ట్గా వాయిస్ మారే టైం అనమాట. సో ఏం భయపడక్కలేదు. బట్ ఉచ్చారణలో చూసుకోము. ఉచ్చారణ మన చేతిలో ఉన్నది. కొంచెం క్లియర్గా పాడడానికి ట్రై చేయాలి. బట్ భార్గవి అడిగినట్టుగా ఐ థింక్ శృతిలో నేను ఇంకొక మార్క్ యాడ్ చేయొచ్చు అనుకుంటున్నాను. దట్ మేక్స్ లాక్ చేయగా 26. పిల్లల్ని కని పెంచి పోషించి
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వాళ్ళైన తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచించడంలో అమ్మకి బ్రేక్ అంటూ ఉండదు. కానీ మనకి మాత్రం ఇప్పుడు బ్రేక్ తప్పదండి. టేక్ బ్రేక్. మరి అట్లయితే నాకు తెలిసి ఉంటే మరి అమ్మ చూడాలి పాడేటప్పుడు నేనే ఎడారిలో ఇసుక తుఫాను సృష్టించి ఇసుక కూడా కాస్త తీసుకొచ్చి ఇసుక మూటలు మోసుకొచ్చి అటు ఇటు జల్లేవాడిని ఆలోచిస్తా ఉన్నాడు దీపు. సార్ ఎగ్జాక్ట్లీ అదే ఆలోచిస్తున్నాను సార్. జై ఆంధ్ర, ఈ ఆంధ్ర కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. జై రాయలసీమ, ఈ సీమ కోసం నా ప్రాణాలే కాదు నా బంధువుల ప్రాణాలు కూడా అర్పిస్తా. జై తెలంగాణ, ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలే కాదు మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాణాలైనా అర్పిస్తా. యాస ఏదైనా ప్రాంతం ఏదైనా తెలుగు మాట్లాడేవారి కోసం teluguone.com. వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ రాలికింగ్ మ్యూజికల్ షో ఆన్ టీవీ, విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. ఈ మధ్య కాలంలో ఒక పాట వచ్చిందండి, అది అమ్మ గురించి. ఈ పాట వింటే మనందరి గుండెల్లో అలా బెంగ అయిపోతుంది. ఎంతో ఎమోషనల్ పాట. ఈ పాట మన ముందుకు తెస్తున్నారు ఇవాళ ఎంతో స్పెషల్గా నెల్లూరు మెంటర్ అనుజ్. లెట్స్ వెల్కమ్ అనుజ్. Before I start, I would like to take this opportunity to dedicate this song, yes, to my mother, but to all the mothers in the world, because as we grow up, as we grow older, we tend to take their love for granted. That yes, no matter what, mother will love me, but we tend to forget that we have to tell her sometimes that thank you for being my mother. So this is dedicated to all the mothers around the world. Thank you so much for your love. So few lines. Amma kosam. मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ. यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ. तुझे सब है पता है न माँ, तुझे सब है पता मेरी माँ. भीड़ में यूं न छोड़ो मुझे, घर लौट के मैं आना पाऊँ माँ. भेजना इतना दूर मुझको तू, याद भी तुझको आना पाऊँ माँ. क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा मेरी माँ. Love you, ma. విన్నారు కదండి, హృదయాన్ని ఎంతో ఎమోషన్తో నింపేసే పాట ఇది. అనుజ్ నుంచి వండర్ఫుల్ రెడిషన్. థ్యాంక్ యూ అనుజ్, థ్యాంక్స్ ఫర్ దాట్ సాంగ్. మరి ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్లోకి వెళ్ళిపోదాం. అలా ఎమోషన్లోకి వెళ్ళిపోకుండా ఎమోషన్తో పాటు కాంపిటీషన్ కూడా ఉంది ఇక్కడ. ఈ కాంపిటీషన్లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ హరిప్రియ. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు
అక్షతలై తల్లి దీవెనలు హారతులై నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యూ లా 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 హరిప్రియ, ఇప్పుడు నీ పాట విని వాళ్ళ బర్త్డే సాంగ్స్ థీమా లేకపోతే అమ్మ థీమా కాసేపు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. కీరవాణి గారు చెప్తారు. బాగుంది హరిప్రియ, కొంచెం క్లారిటీ మిస్ అయింది, కొద్దిగా లిరిక్ తెలియలేదు, ఏం పాడుతున్నావో తెలియదు సరిగ్గా, అక్కడక్కడ కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది, అందుకనే ఉచ్చారణలో కొంచెం తగ్గింది. ఏమంటావు మాళవిక? సార్ అంటే మా టీం కాదు కదా. మా టీం కాదా? మా టీం కూడా కాదు కదా. మీ టీం కాకపోతే నువ్వు చెప్పకూడదు ఏంటి? వాట్ అనోజ్? I do believe she could have opened up her voice a little bit more. But anyway, good score, no? Almost, but could be better. Almost. Okay, let's add just one for expression and lock. Thank you, sir. Okay, 30. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలిచే ముందు ఇప్పుడు బ్రేక్ ది తరుణం. టేక్ బ్రేక్. నువ్వు వంటింట్లో దొంగచాటుగా దూరిన పిల్లి అది ఎప్పుడు ఆకలి తీరినా కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయని వెతుకుతూ ఉంటుంది. అయ్య బాబోయ్. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర స్వరాభరణం మళ్ళీ మీకోసం. మరి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ప్రసన్న. మాతృదేవో భవ అన్న మాట విడిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా,
అవును, మీరు కూడా పర్ఫామ్ చేస్తే ఎలాగా? యాక్చువల్లీ అక్కడి వరకే ఆ పాట ఉంటుంది. ఈ లైన్స్ సినిమాలో కూడా కీరవాణి గారితో కలిసి పాడే అదృష్టం నాకు కీరవాణి గారు ఇచ్చారు. సో తను అంత బాగా పాడుతుంటే నాకు కూడా వచ్చి జాయిన్ అవ్వాలనిపించింది. అవునా? ఒరిజినల్ పర్ఫార్మెన్స్ అక్కడి వరకే. ఓకే. సో ఐ థాట్ ఐ విల్ కమ్ అండ్ జాయిన్. నీకు చెప్తా, నాకు నువ్వు ఒకదానికి రివర్స్ స్ట్రాటజీ అనలేదు, కానీ నువ్వు అది ఒప్పుకోలేదు. కానీ ఎవ్వరు అలా పాడలేదు. నీ దానిలో ఒక అమ్మాయి చేత అలా పాడించావు. నువ్వేదో చేస్తున్నావు కుట్ర మొత్తానికి. నేను మాత్రం దీపునే చూస్తా ఉన్నా ఇందాక నుంచి. ఎందుకు సార్? మరి అట్లయితే నేను నాకు తెలిసి ఉంటే మరి అమ్మ చూడాలి పాడేటప్పుడు నేనే ఎడారిలో ఇసుక తుఫాను సృష్టించి ఇసుక కూడా కాస్త తీసుకొచ్చి ఇసుక మూటలు మోసుకొచ్చి అటు ఇటు జల్లేవాడిని ఆలోచిస్తా ఉన్నాడు దీపు. సార్ ఎగ్జాక్ట్లీ అదే ఆలోచిస్తున్నాను సార్. చాలా విడ్డూరంగా చూస్తున్నాడు మీకేసి. బాగా పాడావమ్మా, చాలా ప్రసన్నంగా పాడావు. మాడవి కూడా చక్కగా నిన్ను ఆశీర్వదించింది. ముఖ్యంగా ఇంకొంచెం దమ్ము కావాలి ఈ పాట పాడడానికి. పాట పాడింది ఎవరు? బాలసుబ్రహ్మణ్యం బాలు గారు కదా. మరి మంచి పవర్ఫుల్గా పాడాలి. ఎక్స్ప్రెషన్ బాగుంది, అందుకని ఉచ్చారణ కొంచెం వీక్ అయింది, అందుకని కొంచెం తగ్గించాను అందులో. బట్ ఎనివే చాలా మంచి మార్కులు వచ్చినాయి నీకు. సో లాస్ట్ చేస్తే 31 వచ్చినాయి. 31. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ? అంటే హ్యాపీయా? కొంచెం నీకెప్పుడు హ్యాపీనెస్ లేదులే నీకు. నువ్వు వంటింట్లో దొంగచాటుగా దూరిన పిల్లి, అది ఎప్పుడు ఆకలి తీరినా కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయని వెతుకుతూ ఉంటది. అయ్యా బాబోయ్ సార్, పాపం చాలా ప్రాక్టీస్ చేసింది. బట్ ఎనీవే వి ఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. రైట్, హ్యాపీ అని చెప్పేసావు కదా. బాగుంది. సో ఇవాళ ఈ ఎపిసోడ్ లో మాళవిక అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఏదో ఒక స్పెషల్ ఇదైతే చేసింది. మా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు మాకెందుకు తట్టలేదు ఇలాగా అని. కానీ ఇప్పుడు టైమ్స్ అప్. నాట్ ఫర్ అనుజ్ దో, ఇంకా ఒక ఆఖరి అస్త్రం మిగిలింది. వాడిని ప్రవేశపెట్టేద్దాం. సుగంధిని. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏ నాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. నువ్వు పాడితే తొందరగా అయిపోయినట్టు అనిపించిందా, లేకపోతే తొందరగా పాడేశావా? సరే, సార్ మాత్రం ఇంత తొందరలో కూడా మార్కులు అయితే ఇచ్చేయగలిగారు, ఇస్తూ ఉన్నారు. ఇవాళ మీ అమ్మగారు వచ్చారా? అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. కానీ వాళ్ళ నాన్న స్పెషల్ కాదు కదా, మన నాన్న వైపు చూడం. లక్ష్మి గారు, సుగంధినితో మీరు మదర్ అండ్ డాటర్ స్పెషల్ టైం, బాండింగ్ టైం బాగా స్పెండ్ చేస్తారా? చేస్తాను. ఏం చేస్తారు మీరు? ఏముందండి, ఎక్కడున్నా కిచెన్లో ఉన్నా లేదు ఏదైనా బట్టలు ఉతుకుతున్నప్పుడంతా నేను చెప్తూనే ఉంటాను, తను వింటూనే ఉంటుంది తప్ప పాడేది మాత్రం ఏముండదు. అలా విని 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 చివరికి ఇక్కడికి వచ్చే ముందు ఒక్కసారి 2 సార్లు పాడేసి పాడుకొని చూసుకొని వచ్చి పాడేస్తుంటుంది. నేను దాని విషయంలోనే ఎక్కువ తిట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి సార్. అయ్యో బాబో, ఎంత నార్మల్ గా ఎంత బోల్డ్ అని చెప్పేశారు ఇన్ఫర్మేషన్. అమ్మాయికి నేర్పించేటప్పుడు అమ్మాయి కన్నా బాగా నేనే నేర్చుకుంటున్నాను సార్ తన వల్ల. అవునా? అయితే మేము విజేత పెద్దవాళ్ళకి చేస్తామండి నెక్స్ట్ టైం. అప్పుడు మొత్తం అమ్మ థీమే అనమాట. అందరు అమ్మలు వచ్చేస్తారు, మీరు వచ్చి మీరు ఫస్ట్ గెట్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. సుగంధిని, మరి కొంచెం వర్డ్స్ తెలియట్లేదమ్మా నాకు, కొంచెం క్లియర్గా పాడుండాల్సింది నువ్వు. ఉచ్చారణలో అందుకనే కొంచెం ఇంకా ఎక్కువ రావాల్సింది నేను ఇవ్వలేదు, కొంచెం క్లారిటీ కావాలమ్మా. ఒకసారి పల్లవ పాడు.
అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. రిథంతో వచ్చేటప్పుడు తెలియట్లేదు, బట్ ఎనీవే నేను కరెక్ట్గా నేను గేస్ చేసి నీకు సరిగ్గానే ఇచ్చాను అనుకుంటున్నాను. మరి లాక్ చేద్దామా సార్? అపీలింగ్ ఫర్ భావం లిటిల్ బిట్. భావం ఇట్స్ టూ ఫాస్ట్ సాంగ్ టు జస్ట్ పర్సీవ్ ద భావం. యాజ్ ఐ టోల్డ్ యూ అనుజ్ బిఫోర్, కొంచెం ఫాస్ట్ సాంగ్ అది. ఇది అంటే కంపారిటివ్గా అమ్మ చూడాలి అంటుంది మౌనిక. అమ్మ అమ్మ అని అనూహి అంటుంది. అందరూ స్లోగా అమ్మ వాత్సల్యాన్ని పొందడానికి ట్రై చేస్తూ ఉంటే కొంచెం హుషారుగా వెళ్ళిపోయింది. బట్ అయినా నాకు తెలుసు కాబట్టి, అందులో ఉన్న ఎఫెక్ట్ నాకు తెలుసు కాబట్టి అనూజ్ రిక్వెస్ట్ మన్నించి పాడతాడు. ఇంత బురానా కదా ఇస్తారు. దట్ బికమ్స్ 32. 32. వెరీ గుడ్ స్కోర్. ఆల్ ది బెస్ట్ యూ. ఇంతటితో ఇవాల్టి విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో అమ్మ థీమ్ కాంపిటీషన్ ముగిసింది. మరి ఇప్పుడు రిజల్ట్స్ తరుణం. కానీ అంతకంటే ముందు లాభం లేదండి, ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే తన వాటా కోసం అడుగుతోంది ఈ బ్రేక్. టేక్ ఎ బ్రేక్. అమ్మ మీదే ఒక పద్యం పాడతాను. రాసింది ఎవరు అనుకున్నావు? మా నాన్నగారు. అమ్మా 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 నిన్ను మరాఠులాయన మాయంచు బంగాళులున్. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. పోటా పోటీ పాటల లోకం మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి పునరాహ్వానం. పోటీ ముగిసింది, ఇప్పుడు పరీక్ష ఫలితాలు. కానీ మీ అందరికీ తెలిసిందే, మా లో స్కోరర్స్ ఇద్దరిని మేము ఎప్పుడు ముందుకు పిలిచి వాళ్లకు ఆఖరి పరీక్ష పెడతాం. లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ టుడే స్కోర్ బోర్డ్. ఇవాల్టి స్కోర్ బోర్డ్ ప్రకారం ఇవాల్టి బాటమ్ 2 స్కోరర్స్ ఎవరంటే మహతి అండ్ హర్ష. వీళ్ళిద్దరూ ప్లీజ్ నాతో పాటు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహతి, హర్ష, భార్గవి. అయ్యో భార్గవి, ఇలా అయిపోయింది ఏమిటి? నువ్వు వీళ్ళలో ఒక్కళ్ళన్నా బాటమ్ 2లో వస్తారు నువ్వు అనుకున్నావా? ఒకళ్ళు అనుకున్నాం, కానీ ఇద్దరు రావడం మరి టూ మచ్ అయిపోయింది కదా. టూ మచ్. సో ఇప్పుడు ఒకటైతే మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇవాళ యునైటెడ్ స్వరమ్స్ టీం నుంచి ఒకళ్ళు అయితే విల్ బి లీవింగ్ అస్. సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. మంచిగా ధైర్యంగా పాడండి. మహతి, హర్ష రెడీయా మీరు? మరి సరదాగా అమ్మమ్మ మీద ఇంకో పాట పాడుకుందాం సరదాగా. మహతి నువ్వు పాడమ్మా ఫస్ట్. అమ్మా నీవు లేని తావే లేదు
నిలిచిపోవమ్మా. నిలిచిపోవమ్మా. సేమ్ థింగ్ హర్ష, నువ్వు పడమ్మా. అమ్మా అమ్మా నీవు లేని తావే లేదు నా మదిలో నిలిచిపోవమ్మా. నిలిచిపోవమ్మా. ఓకే, యాక్చువల్గా చూస్తే స్కోర్స్ ప్రకారం చూస్తే హర్ష చాలా వీక్గా స్కోర్ చేశాడు. ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ చేశాడు. బట్ ఎనీవే హర్ష, నీకు వాయిస్ చేంజ్ అవుతా ఉంది కాబట్టి నువ్వు ఫస్ట్ ఎపిసోడ్లో బాగా మంచి క్లాసికల్ సాంగ్ పాడుతున్నావు కదా, చాలా చక్కగా బాగా ప్రాక్టీస్ చేసి వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ ఏజ్లో అది సహజమేనమ్మా. డెఫినెట్గా నీకు ఒక 2 years 2.5 years తర్వాత మళ్ళీ వాయిస్ సెటిల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నువ్వు బ్రహ్మాండంగా మళ్ళీ పికప్ చేస్తావు. బ్రెయిన్లో మ్యూజిక్ ఉంటుంది కానీ కంఠస్వరం సహకరించదు. అది దృష్టిలో పెట్టి ఇప్పుడు పాడినప్పుడు కూడా వాయిస్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఆ ఒక్క పాయింట్లోనూ నువ్వు కొంచెం స్కోర్ తగ్గింది. సో ఎలిమినేషన్ కాదు, నీకు మంచి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడానికి. ఇది సెకండ్ టైం కదా, ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాండ్తో మళ్ళీ వచ్చావు. బట్ అదే ఉత్సాహంతో మళ్ళీ తిరిగి రావడానికి గాను నేను ఎలిమినేట్ చేస్తున్నాను. సో Harsha is leaving us to practice in a better way. To come back as a strong contender. ఏజ్ దీపు అన్న చూడు ఎలా ఉన్నాడు, మంచి ఒక్క మగాడ్లా నిలబడి ఉన్నాడు కదా. సో ఆ ఏజ్ నీకు వస్తుంది. దీపు కన్నా పెద్ద నేను, అంతేగా. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. చాలా చక్కగా పాడారు అందరూ. ఇప్పుడు అమ్మ గురించి పాడినప్పుడు వీళ్ళందరూ ఏం పాడినా కూడా దాంట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు, అన్నీ మధురంగానే వినబడింది నాకు. ఎందుకంటే కంటెంట్ అట్లాంటిది. సో నేను కూడా ఆ విషయాన్ని మరింత నొక్కి వక్కాణించే పద్యం ఒకటి పాడతాను. అమ్మ మీదే ఒక పద్యం పాడతాను. రాసింది ఎవరనుకున్నావు? మా నాన్నగారు. పద్యమేమో అమ్మ గురించి, రాసింది నాన్నగారు. ఈ అర్థం బాగా గమనించండి పిల్లలు, తల్లిదండ్రులు మీరు కూడా. అమ్మని ఏ భాషలో పిలిచినా అది తీయగానే ఉంటుంది. తీయని పదమే అది, ఎందుకంటే దానికి ఉన్న మాధుర్యం అలాంటిది. చాలామంది మనం ఈ మధ్య కొన్ని పత్రికల్లోనూ కొన్ని ఛానల్స్లోనూ కొంతమంది సభల్లోనూ కొంతమంది తిట్టుకోవడం విన్నాం. ఏంటంటే మమ్మీ డాడీ కల్చర్ వదిలేసేయండి అని. మమ్మీ డాడీ కల్చర్ వదిలేసండి అన్ని తిట్టుకోవాల్సింది ఏం కాదు అది. మమ్మీ డాడీ, మనకి అమ్మ ఎంత ముద్దో వాళ్ళకి మమ్మీ కూడా అంతే ముద్దు కదా. ఏదో ఒక భాషలో అది గొప్ప పదమే. మనం అది ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి మనం దాన్ని ఊరికే మనం తిట్టుకోకూడదు. మన అమ్మాని పిలిచేటప్పుడు ఎంత మధురంగా మనం అది వినబడుతుందో, ప్రతి లాంగ్వేజ్లో ఉన్న అమ్మకి డిఫరెంట్ పదాలు ఉన్నాయి, అవన్నీ మధురమైనవే అని చెప్పే పద్యం ఒకటి రాశారు నాన్నగారు. అది నాకు పాడాలనుంది ఇప్పుడు. అమ్మా 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 నిన్ను మరాఠులాయన మాయంచు బంగాళులున్ అమ్మా తల్లని ఆంధ్రులంద్రు తమిళుల్ తాయే అనన్ కేరళుల్ అమ్మీ అందురు సంస్కృతాన జననీ మాతాచ పాశ్చాత్యులో మమ్మీ అందురు ఔత్తరాహులధికుల్ మా అందురు ఇంకెన్నో దేశంబుల్ తజ్జనులెన్ని భాషలను ఇంకే రీతి బోధింతురు అమ్మాటల్ అమృతోపమానములు అంబా అంబికా
కాళికా. సో అమ్మని ఎన్ని భాషల్లో ఎట్లా పిలిచినా కానీ అది మధురంగానే ఉన్నట్టు పిల్లలు ఈరోజు చక్కగా తల్లి గొప్పతనం గురించి, తల్లి మీద పాటలు పాడారు. అన్నీ చక్కగా వినబడి. బట్ ఇది ఒక మ్యూజిక్ టాలెంట్ రియాలిటీ షో కాబట్టి ఎవరో ఒకరు తప్పుకోక తప్పదు. ఈరోజు హర్ష తప్పుకొని మనకి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళే దారి చూపించాడు. లెట్ us గో అహెడ్. అమ్మ ఆశీర్వాదంతో మనం ముందుకెళ్దాం. అంతేనా? డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ కారుణ్య. ఇలా మధురంగా సాగిపోయే మా ప్రతి విజేత ఎపిసోడ్ మీరు ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి మేము సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని సహ సమర్పించిన వారు శ్రీ శ్రీ హోమ్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్.